హాయ్, వెల్కమ్ టు బగిరే డైరీస్. ఇది నా టూర్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వీడియో. ఇక ఈ వీడియోలో చార్ధామ్ యాత్ర గురించి తెలుసుకుందాం. చార్ధామ్ యాత్ర అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగే 4 టెంపుల్స్ సందర్శన యాత్ర. ఈ టెంపుల్స్లో భాగంగా యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ అలాగే బద్రీనాథ్ సందర్శించడమే చార్ధామ్ యాత్ర. ఈ యాత్ర చేయడానికి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. అలాగే హరిద్వార్, రిషికేశ్లో ఆఫ్లైన్ మీరు అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక ఈ టెంపుల్స్ ఓపెనింగ్ డేట్ గురించి చెప్పాలంటే ఏప్రిల్ 19 యమునోత్రి, గంగోత్రి, ఏప్రిల్ 22 కేదార్నాథ్ టెంపుల్, అలాగే ఏప్రిల్ 23న బద్రీనాథ్ టెంపుల్ను ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అఫీషియల్గా మార్నింగ్ 6 AM టెంపుల్ డోర్స్ను ఓపెన్ చేస్తారు. ఈ టెంపుల్స్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏ డిస్టిక్లో ఉన్నాయో తెలుసుకుందాం. యమునోత్రి అలాగే గంగోత్రి ఉత్తరకాశీ డిస్టిక్లో, అలాగే కేదార్నాథ్ రుద్రప్రయాగ్ డిస్టిక్లో, అలాగే బద్రీనాథ్ టెంపుల్ చమోలి డిస్టిక్లో ఉంటుంది. ఈ టెంపుల్ని సందర్శించడానికి ఎన్నో ప్యాకేజెస్ అలాగే సోలోగా కూడా మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు. కానీ పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని వెళ్ళడమే ఉత్తమం. నెక్స్ట్ వీడియోలో చార్ధామ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. తెలియని వారు ఎలా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఈ వీడియో చూసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ రిజిస్ట్రేషన్ను మార్చ్ ఫస్ట్ వీక్లో అఫీషియల్గా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ బోర్డు అయిన ఉత్తరాఖండ్ టూరిజం వెబ్సైట్లో మీరు అఫీషియల్గా రిజిస్ట్రేషన్ను బుక్ చేసుకోవచ్చు. ఎలాంటి ఫీజు అవసరం లేదు. ఇది ఫ్రీగానే మీరు ఈ టికెట్ పూర్తి చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అక్కడ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లో రిషికేశ్లో 50 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజుగా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆన్లైన్లో తీసుకుంటే ఎలాంటి ఫీ పే చేయవలసిన అవసరం లేదు. ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే చార్ధామ్ యాత్ర చేసే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ బగీరా.